నమస్కారం. మన హిందూ క్యాలెండర్లో ఒక విచిత్రమైన నెల ఉంది. నమస్కారం. చాలామంది దాన్ని శూన్యమాసం అంటారు. పెళ్లిళ్లు చెయ్యరు, గృహప్రవేశాలు చేయరు. ఆ మాటకొస్తే ఏ కొత్త పనులు మొదలుపెట్టరు. అవును, ఒక రకంగా చెప్పాలంటే లౌకిక జీవితానికి పూర్తిగా విరామం అన్నమాట. సరిగ్గా అదే. కానీ అదే నెలను అత్యంత పవిత్రమైనదిగా, దైవారాధనకు సర్వోత్తమమైనదిగా భావిస్తారు. ఈ వైరుధ్యం వెనుకొన్న రహస్యమేమిటి? ఇది చాలా ఆసక్తికరమైన వైరుధ్యం. సాధారణంగా శుభకార్యాలు చేయని నెలను ఎందుకింత ప్రత్యేకంగా భావిస్తారు? ఈరోజు మనం ఈ చిక్కుముడిని విప్పుదాం. మనం విశ్లేషించబోతున్నది ధనుర్మాసం గురించి. అవును, ఒకవైపు శూన్యం, మరోవైపు సంపూర్ణం. ఈ రెండింటి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవటమే ఈరోజు మన చర్చ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. మంచిది. మనకు అందిన ఆధారాలు, పురాణ గాథల సహాయంతో ఈ మాసం యొక్క ఆధ్యాత్మిక లోతులను అన్వేషించడానికి ప్రయత్నిద్దాం. సరే, అయితే అసలు పునాది నుండి మొదలుపెడాం. ఖగోళ శాస్త్ర ప్రకారం ధనుర్మాసం అంటే ఏమిటి? ఇది ఎప్పుడు వస్తుంది? చాలా సరళంగా చెప్పాలంటే మన సౌరవ్యవస్థకు అధిపతి సూర్యుడు కదా. అవును. ఆయన జ్యోతిష్ చక్రంలోని 12 రాసుల్లో ఒకటైన ధనురాశిలో ప్రయాణించే కాలాన్నే మనం ధనుర్మాసం అంటాం. ఓ, అందుకే ఆ పేరు ధనుస్సు, ధనుర్మాసం. అంతే. ఇది సుమారుగా ఒక నెల పాటుంటుంది. ప్రతి సంవత్సరం సాధారణంగా డిసెంబర్ 16 లేదా 17వ తేదీన మొదలవుతుంది. ఎప్పటి వరకు ఉంటుంది? జనవరి 14 లేదా 15న వచ్చే మకర సంక్రాంతితో ముగుస్తుంది. అంటే సూర్యుడు ధనురాశిని వదిలి మకర రాశిలోకి ప్రవేశించడంతో ఈ మాసం పూర్తవుతుందన్నమాట. ఓకే, ఇది దాని ఖగోళపరమైన నిర్వచనం. ఇక అసలు విషయానికొద్దాం. శూన్యమాసం అనే పదం. నిజం చెప్పాలంటే నాక్కూడా చిన్నప్పుడు శూన్యమాసం అంటే ఏదో అశుభమైన నెల అనే అపోహ ఉండేది. చాలా మందికుంటుంది. శుభకార్యాలు చేయకూడదు అంటున్నారు కదా, అంటే అది మంచిది కాదేమో అనిపించేది. చాలామంది అలాగే అనుకుంటారు. దీని వెనుక అసలు ఉద్దేశ్యమేమిటి? మీరు చెప్పింది అక్షరాల నిజం. చాలామంది శూన్యమనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఇక్కడ శూన్యమంటే ఏమీ లేకపోవడం లేదా చెడు అని కాదు, ఖాళీ చేయడం అని అర్థం. ఖాళీ చేయడమా? దేనికోసం? దైవచింతన కోసం. ఈ నెలలో మన మనసుని, మన సమయాన్ని ఇతర లౌకికమైన వేడుకలు, శుభకార్యాల నుండి ఖాళీ చేసి ఆ స్థానాన్ని పూర్తిగా భగవంతునితో నింపాలి అనేది దీని అంతరార్థం. అంటే ఒక రకంగా ఇదొక ఆధ్యాత్మిక విరామం లేదా స్పిరిచువల్ సబాటికల్ లాంటిదన్నమాట. సరిగ్గా అదే. ఆ పదం సరిగ్గా సరిపోతుంది. మన రోజువారీ హడావిడి నుండి ఒక నెల బ్రేక్ తీసుకుని మన శక్తిని పూర్తిగా ఆధ్యాత్మిక సాధన వైపు మళ్లించడం. అవును, పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు వంటివి మన సమయాన్ని, ఏకాగ్రతను, శక్తిని చాలా ఎక్కువగా తీసుకుంటాయి కదా. తీసుకుంటాయి. ఈ మాసంలో వాటిని పక్కన పెట్టి ఆ శక్తినంతా భగవంతుడికి, ప్రత్యేకంగా శ్రీమన్నారాయణుడికి అంకితం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఓకే. కాబట్టి ఇది లౌకిక విషయాలకు శూన్యం, కాని ఆధ్యాత్మిక సాధనకు పూర్ణం. ఇప్పుడు స్పష్టత వచ్చింది. సరే, ఈ ఆధ్యాత్మిక సాధనకు కూడా కొన్ని ప్రత్యేక నియమాలున్నాయని విన్నాను. ఉన్నాయి. ముఖ్యంగా పూజ చేసే సమయం చాలా కీలకమని అంటారు. ఎప్పుడు పడితే అప్పుడు చేస్తే ధనుర్మాస ఫలం దక్కదని కూడా చెబుతారు. ఇది ఎంతవరకు నిజం? 100కి 100 పాళ్లు నిజం. ధనుర్మాసం యొక్క అసలైన సారాన్ని, దాని పూర్తి ఫలాన్ని పొందాలంటే ఆరాధన సూర్యోదయానికి ముందే జరగాలి. సూర్యోదయానికి ముందేనా? అవును. ఈ సమయాన్ని మనం బ్రాహ్మీ ముహూర్తం లేదా అరుణోదయ కాలం అంటాం. సూర్యోదయానికి సుమారు 1.5–2 గంటలు ముందు ఈ సమయం మొదలవుతుంది. అంత ఉదయాన్నేనా? ఆ సమయంలో ప్రకృతి అత్యంత ప్రశాంతంగా, సాత్వికంగా ఉంటుంది. మనసు కూడా ఏ విధమైన ఆలోచనల కాలుష్యం లేకుండా నిర్మలంగా ఉంటుంది. ఆ సమయంలో చేసే ప్రార్థన నేరుగా భగవంతుడికి చేరుతుందని నమ్మకం. దీని గురించి శాస్త్రాలలో ఏమైనా స్పష్టమైన వర్గీకరణ ఉందా? అంటే ఫలానా సమయంలో చేస్తే ఉత్తమ ఫలితం, ఇంకో సమయంలో చేస్తే మధ్యమ ఫలితం అన్నట్లుగా. ఉంది. అగ్నిపురాణంలో దీని గురించి చాలా స్పష్టంగా ఒక శ్లోకం ఉంది. అది పూజా సమయ ఫలాలను 3 స్థాయిలుగా విభజిస్తుంది. ఎలాగా? శ్లోకమిలా ఉంటుంది: ముఖ్యారుణోదయే పూజ మధ్యమాలుప్త తారక అధమా సూర్యసహిత మధ్యాహ్నే నిష్ఫలా భవేత్. ఓ, ఒక్కో పదాన్ని విడమర్చి చెప్తారా? తప్పకుండా. ముఖ్యారుణోదయే పూజ అంటే ఆకాశంలో నక్షత్రాలు ఇంకా మిణుకుమిణుకుమంటూ మెరుస్తుండగానే, సూర్యోదయపు తొలికిరణాల ఎరుపుదనం తూర్పున కనిపిస్తున్న సమయంలో చేసే పూజ ఉత్తమోత్తమం. ఉత్తమోత్తమం. ఓకే. ఇక మధ్యమా లుప్తతారక అంటే నక్షత్రాలు కనుమరుగై సూర్యోదయం కావడానికి కొద్దిగా ముందు చేసే పూజ మధ్యమం. మధ్యమం. చివరగా
అధమా సూర్యసహిత. సూర్యుడు ఉదయించిన తర్వాత చేసే పూజ అధమం. అంటే దానికంత విలువ ఉండదన్నమాట. దానిని ఒక సాధారణ పూజగా పరిగణిస్తారు తప్ప ధనుర్మాస ప్రత్యేక పూజగా భావించరు. ఇక చివరి పంక్తి చాలా ముఖ్యం. మధ్యాహ్నే నిష్ఫలా భవేత్. అంటే మధ్యాహ్నం చేస్తే ఫలం ఉండదా? దాదాపుగా ఫలాన్ని ఇవ్వదు అని స్పష్టంగా చెప్పారు. ఇంత కఠినమైన నియమం పెట్టడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉండి తీరాలి. తెల్లవారుజామునే ఎందుకింత ప్రాధాన్యత? దీనివల్ల అంతటి ప్రయోజనమేమిటి? అక్కడికి వస్తున్నాను. దాని గురించే మన ఆధారాలలో ఒక అద్భుతమైన శ్లోకముంది. ఇది వింటే తెల్లవారుజామున లేవడంలోని ప్రాముఖ్యత ఏమిటో మనకు అర్థమవుతుంది. చెప్పండి, నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను. ఆ శ్లోకమిది: కోదండస్తే సవితరి ప్రత్యూష పూజనాధరే సహస్రబ్దార్చన ఫలం దినేనైకేన లభ్యతే. ఒక్క నిమిషం. నేను సరిగ్గానే విన్నానా? ఒక్కరోజు పూజకు 1000 సంవత్సరాల ఫలితమా? అవును. ఇది వినడానికి నమ్మశక్యంగా లేదు. ఇది కేవలం భక్తిని ప్రోత్సహించడానికి చెప్పిన అతిశయోక్త, లేక దీని వెనుక ఏదైనా లోతైన తాత్విక అర్థం ఉందా? అక్షరాల 1000 సంవత్సరాలు అని తీసుకోవాలా? చాలా మంచి ప్రశ్న. ఇక్కడే మనం శాస్త్రవచనాలను ఎలా అర్థం చేసుకోవాలో తెలుస్తుంది. శ్లోకాన్ని విడమరుద్దాం. సరే. కోదండస్తే సవితరి అంటే సూర్యుడు కోదండ రాశి అయిన ధనుర్రాశిలో ఉండగా ప్రత్యూష పూజనాధరే తెల్లవారుజామున శ్రీహరిని పూజిస్తే ఫలితం ఏమిటంటే సహస్రాబ్దార్చన ఫలం దినేనైకేన లభ్యతే. ఒక్క రోజులోనే 1000 సంవత్సరాల పూజాఫలం దక్కుతుంది. మరి 1000 సంవత్సరాలు అంటే? ఇక్కడ 1000 సంవత్సరాలు అనేది అక్షరాల కాలాన్ని కొలవడం కాదు. దానర్థం అనంతమైన ఫలం. ఓ అలాగా? ఆ ఒక్కరోజు చేసే ఏకాగ్రమైన నిర్మలమైన పూజ మనం 1000 సంవత్సరాలు పరధ్యానంగా చేసే పూజ కన్నా గొప్పది అందని భావం. ఆ బ్రాహ్మీ ముహూర్తంలో మనసుకుండే శక్తి అలాంటిది. ఆహా, ఇప్పుడు అర్థమైంది. ఇది క్వాంటిటీ గురించి కాదు, క్వాలిటీ గురించి. సరిగా చెప్పారు. ఒక్కరోజు చేసే సంపూర్ణమైన ఆరాధన 1000 సంవత్సరాల అసంపూర్ణ ఆరాధనతో సమానం. చాలా గొప్ప విషయం. ఇంతటి శక్తివంతమైన ఉదయాన్నే పూజ చేశాక ఆ భగవంతుడికి సమర్పించే నైవేద్యంలో కూడా ఏదైనా ప్రత్యేకత ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. కేవలం పూజా సమయమే ముఖ్యమా? లేక మనం తినే, దేవుడికి పెట్టే ఆహారం కూడా పాత్ర పోషిస్తుందా? తప్పకుండా పోషిస్తుంది. పూజ ఎంత ముఖ్యమో స్వామికి సమర్పించే నైవేద్యం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే మనం భక్తితో ఏమి సమర్పిస్తున్నామో అది మనలోని భావనను ప్రతిబింబిస్తుంది. నిజమే. ఈ మాసంలో ప్రతిరోజు శ్రీ మహావిష్ణువుకు ముద్గాన్నం నైవేద్యంగా పెట్టడం చాలా శ్రేష్టమని శాస్త్రం చెబుతోంది. ముద్గాన్నం అంటే పులగం లేదా హుగ్గి కదా. ఇది దక్షిణ భారతదేశంలో చాలా సాధారణమైన వంటకం. అవును. ఉదయం అల్పాహారంగా చాలా ఇళ్లలో చేసుకుంటారు. కానీ ఈ మాసంలో దీనికింత ప్రాముఖ్యత ఇవ్వడం వెనుక కారణమేమిటి? కేవలం బియ్యం, పెసరపప్పుతో చేసిన వంటకానికే మోక్షాన్నిచ్చే శక్తి ఎలా వస్తుంది? మళ్ళీ అద్భుతమైన ప్రశ్న. దీని వెనుక కూడా ఆరోగ్యపరమైన, ఆధ్యాత్మికమైన కారణాలున్నాయి. చెప్పండి. ధనుర్మాసం చలికాలం మధ్యలో వస్తుంది. ఈ సమయంలో మన జీర్ణశక్తి కొద్దిగా మందగిస్తుంది. పెసరపప్పు, బియ్యంతో చేసిన పులగం సులభంగా జీర్ణమవుతుంది. శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తుంది. ఇది సైంటిఫిక్ రీజన్. అవును. ఇక ఆధ్యాత్మికంగా చూస్తే శాస్త్రంలో దీని తయారీ గురించి కూడా చెప్పారు. ఎలా తయారు చేయాలో కూడా చెప్పారా? అవును. శ్లోకం ఇలా ఉంది: దధ్యార్ధకం చ ముద్గాన్నం దధ్యాచ్చైలా గుడోజ్వలం సుసుఖోష్ణం సకందం చ విష్ణవే యసమర్పయే. అంటే దీని ప్రకారం ఎలా చెయ్యాలి? దధ్యార్ధకం చ ముద్గాన్నం అంటే పెరుగు, అల్లం కలిపిన పులగం. దధ్యాచ్చైలాగుడోజ్వలం. దానిలో యాలకులు, బెల్లం, నెయ్యి కూడా ఉండాలి. ఓ. సుసుఖోష్ణం సకందం చ అది తినడానికి వీలుగా గోరువెచ్చగా ఉండాలి. అలా తయారు చేసిన నైవేద్యాన్ని విష్ణువేయ సమర్పయేత్. అంటే ఎవరైతే విష్ణువుకి సమర్పిస్తారో వారికి దక్కే ఫలం కూడా ఆ శ్లోకం చివరి భాగంలో చెప్పారు. దదాతి సకలాన్ భోగాన్ మోక్షం చ జగదీశ్వర. అద్భుతం. అంటే ఆ జగదీశ్వరుడు సంతుష్టుడై సకల భోగాలను, చివరికి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తాడు అని. అంతే. కేవలం ఆహారం కాదు, దానిని తయారు చేసే విధానం, సమర్పించే సమయం, మనలోని భక్తి ఇవన్నీ కలిస్తే అది ప్రసాదమవుతుంది. ఆ ప్రసాదం మోక్షాన్ని కూడా ఇవ్వగలదు. చాలా లోతైన అర్థముంది. ఖచ్చితంగా. ఆహారం కేవలం శరీరాన్ని పోషించడమే కాదు, ఆత్మను కూడా ఉన్నత స్థితికి తీసుకెళ్లగలదని మన సంప్రదాయం చెబుతోంది. ఇక ఈ మాసంలో మనం మరచిపోలేని, విడదీయలేని అంశం గోదాదేవి, అంటే ఆండాల్ తల్లి. అవును. ధనుర్మాసమనగానే ఆమె కథే గుర్తుకొస్తుంది. ఆ కథను కొంచెం వివరిస్తారా? తప్పకుండా.
ధనుర్మాసం యొక్క ప్రాముఖ్యతను లోకానికి చాటి చెప్పిన భక్తురాలు గోదాదేవి. పౌరాణికంగా చూస్తే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే భగవద్గీతలో ఒక మాటంటారు. ఏంటది? మాసానాం మార్గశీర్షోహం. నెలలలో నేను మార్గశీర్ష మాసాన్ని అంటే ధనుర్మాసాన్ని అని చెప్పారు. భగవంతుడే స్వయంగా చెప్పారా? అవును, అంతటి ప్రాముఖ్యత ఉన్న మాసమిది. ఇక భూదేవి అవతారంగా భావించే గోదాదేవి శ్రీరంగనాథుడిని తన భర్తగా పొందాలని చిన్నతనం నుండే ఒక తీవ్రమైన సంకల్పం పెట్టుకుంది. అది కేవలం కోరిక కాదు, ఒక తపస్సు లాంటిది కదా? అవును, అది ఒక ప్రేమ తపస్సు. తన సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి ఆమె ఈ ధనుర్మాసాన్ని ఎంచుకుంది. ఈ 30 రోజులా? ఈ 30 రోజులు ఒక కఠినమైన వ్రతాన్ని ఆచరించింది. ఆ వ్రతంలో భాగంగా ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి తన చెలికత్తలను కూడా నిద్రలేపి యమునా నదికి స్నానానికి వెళుతూ ఆ శ్రీకృష్ణుని లీలలను, శ్రీరంగనాథుని వైభవాన్ని కీర్తిస్తూ ఒక పాశురం పాడేది. అలా 30 రోజులు పాడిన 30 పాశురాల సమాహారమే తిరుప్పావై. కరెక్ట్. అందుకే కదా ఈ నెల రోజులు వైష్ణవ ఆలయాలలో, ముఖ్యంగా తిరుమలలో సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై గానం చేస్తారు. అవును. అంటే ఆ నెల మొత్తం భగవంతుణ్ణి మేల్కొల్పే బాధ్యతను గోదాదేవి తీసుకుందన్నమాట. సరిగ్గా చెప్పారు. ఆమె భక్తి ఎంత గొప్పదంటే ఆ భగవంతుడే ఆమెకు దాసుడయ్యాడు. ఆమె పాడిన ఆ పాశురాలలో కేవలం భక్తి మాత్రమే కాదు, అద్భుతమైన కవిత్వం, తత్వం, జీవన విధానం కూడా ఉన్నాయి. అలాగా? ఉదాహరణకు మొదటి పాశురం మార్గళితింగల్లోనే ఆమె ఈ వ్రతం యొక్క ఉద్దేశ్యాన్ని స్పష్టం చేస్తుంది. కేవలం తన కోసం కాకుండా లోకమంతా సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో తులతూగాలని కోరుకుంటుంది. అంటే ఆమె ప్రేమలో వ్యక్తిగత స్వార్థం లేదు, విశ్వజనీనమైన ప్రేమ ఉంది. అవును, అందుకే ఆమె భక్తి మార్గమంత గొప్పది. చివరికి ఆమె కోరిక నెరవేరి శ్రీరంగనాథుడిని వివాహం చేసుకుని ఆయనలోనే ఐక్యమైపోయింది. ఇది భక్తికి, భగవంతుడికి మధ్య ఉన్న ఒక ప్రణయగాథ. ఇది కేవలం గాథ కాదు, భక్తి ద్వారా భగవంతుణ్ణి ఎలా చేరవచ్చో చూపిన ఒక మార్గం. అందుకే ఈ మాసంలో గోదాదేవి కళ్యాణం కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. అద్భుతం! ఈరోజు మన చర్చలో ధనుర్మాసం గురించిన ఎన్నో అపోహలు తొలగిపోయాయి, ఎన్నో కొత్త కోణాలు తెలిసాయి. నిజమే. శూన్యమాసం అనే పదానికి అసలైన అర్థం, తెల్లవారుజామును చేసే పూజ వెనుక ఉన్న తాత్వికత, 1000 సంవత్సరాల ఫలం అంటే ఏమిటో స్పష్టమైంది. అలాగే ఒక సాధారణ వంటకమైన పులగం ఎలా మోక్షప్రదాయిని అవుతుందో, అవును, గోదాదేవి ప్రేమ తపస్సు ఎంత గొప్పదో అర్థమైంది. ఇది కేవలం పూజలు, ఉపవాసాలు మాత్రమే కాదు, మనసును లౌకిక విషయాల నుండి పూర్తిగా దైవం వైపు మళ్లించడానికి ఒక సువర్ణ అవకాశం. నిజమే. ఇది మనల్ని మనం పునఃసమీక్షించుకోవడానికి, మన ప్రాధాన్యతలను సరిచూసుకోవడానికి, మన పూర్వీకులు, శాస్త్రాలు ఏర్పరిచిన ఒక దివ్యమైన ఏర్పాటు. అవును. లౌకికమైన పనుల నుండి ఒక నెల విరామం తీసుకుని మన అంతరంగంలోకి మనం ప్రయాణించడానికి ఇదొక అద్భుతమైన అవకాశం. చివరగా వినేవారికి ఒక ఆలోచన. ఈ ఆధారాలలో ధనుర్మాసం విష్ణువుకు ప్రత్యేకమని చెప్పబడింది. అలాగే ఇతర మాసాలు ఇతర దేవతలకు ముఖ్యమైనవిగా ఉంటాయి. అంటే మన క్యాలెండర్లోని ప్రతి కాలం ఒక నిర్దిష్ట దైవిక శక్తితో అనుసంధానించబడింది. కరెక్ట్. ఒక దైవిక లయ ఉంది. అవును, ఆ దైవిక లయకు అనుగుణంగా కేవలం ఈ ఒక్క మాసమే కాకుండా ఏడాది పొడవునా మన జీవితాన్ని, మన లక్ష్యాలను, మన దినచర్యను మలుచుకుంటే ఎలా ఉంటుంది? చాలా మంచి ఆలోచన. మన జీవితం కూడా ప్రకృతితో, ఆ దైవంతో మరింత సామరస్యంగా మారదా? ఈ ఆలోచనతో మిమ్మల్ని వదిలేస్తున్నాం. నారాయణ స్మరణలతో స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. నమస్కారం. కేవలం 30 రోజుల సాధనతో 1000 సంవత్సరాల పూజాఫలాన్ని ఎలా పొందవచ్చో చెప్పే ఒక ఆధ్యాత్మిక రహస్యం, దాన్ని ఛేదించబోతున్నాం. తప్పకుండా. ఇది నాకు అత్యంత ఇష్టమైన మాసం, ధనుర్మాసం. మన చేతిలో ఉన్న పురాణాలు, శాస్త్రాలు దీని గురించి చాలా గొప్పగా చెప్తున్నాయి. వాటిని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినప్పట్నుండి మకర రాశిలోకి వెళ్లే వరకు ఉండే ఈ సమయం ఏదో తెలియని ఒక దివ్యమైన శక్తితో నిండి ఉంటుంది. నిజమే. అసలు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే భగవద్గీతలో మాసానాం మార్గశీర్షోహమన్నారు. అంటే నెలల్లో నేను మార్గశిరామాసాన్ని అని. అవును, ఆయనకు అంత ప్రీతిపాత్రమైన నెల ఇది. ఆ భగవంతుడికి అంత ఇష్టమైన నెల అంటే భక్తులమైన మనకు ఇది ఎంత సువర్ణావకాశమో కదా. ఖచ్చితంగా.
అందుకే ఈ నెలలో మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఆ నియమాల వెనుక ఉన్న అసలు కారణాలేంటి, ఈ విషయాలన్నీ క్షుణ్ణంగా మనందరికీ అర్థమయ్యేలా మాట్లాడుకుందాం. సరే, ఆ విశేషాల్లోకి వెళ్దాం. ఈ మాసం యొక్క అసలైన శక్తి దాని నియమాలను సరిగ్గా పాటించడంలోనే ఉంది. అందులో మొదటిది, అత్యంత కీలకమైనది సమయం. ఇక్కడే నాకు మొదటి ప్రశ్న మొదలవుతుంది. అందరూ బ్రాహ్మీ ముహూర్తం, అరుణోదయ కాలం అంటారు. మన ఆధారాలు కూడా ఇదే సమయంపై ఎక్కువ దృష్టి పెట్టాయి. అసలు ఈ సమయానికి ఎందుకంత ప్రాముఖ్యత? చాలా మంచి ప్రశ్న అడిగారు. అరుణోదయ కాలమంటే సూర్యోదయానికి సుమారు 1.5–2 గంటల ముందు సమయం. ఓకే. దీన్నే దేవతలకు ఉదయకాలం అంటారు. అంటే మనకొక సంవత్సరమైతే దేవతలకు ఒక రోజు అన్నమాట. ఓహో, అలాగా? ఆ లెక్కన ఈ ధనుర్మాసం మొత్తం వారికి తెల్లవారుజాము సమయం. ఆ సమయంలో మనం చేసే ప్రార్థనలు, పూజలు నేరుగా వారికి చేరతాయని ఒక బలమైన నమ్మకం. అంటే మనం వాళ్ళ బ్రేక్ఫాస్ట్ టైంలో విష్ చేస్తున్నాం అన్నమాట. అయితే ఈ విషయంలో కూడా ఏమైనా స్థాయిలున్నాయా? అంటే కొంచెం అటు ఇటుగా చేస్తే ఫలితం మారిపోతుందా? ఖచ్చితంగా. శాస్త్రాలు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నాయి. దీని ఒక స్పిరిచువల్ ఎర్లీ బర్డ్ ఆఫర్ లాగా అనుకోవచ్చు. బావుంది. ఆకాశంలో నక్షత్రాలు ఇంకా మినుకుమినుకుమంటుండగానే పూజ పూర్తి చేయడమనేది ఉత్తమం. ఇది ప్రీమియం స్లాట్. దీనివల్ల సంపూర్ణ ఫలం దక్కుతుంది. ఓకే, అది బెస్ట్ ఆప్షన్. ఒకవేళ ఆ సమయం దాటిపోతే? నక్షత్రాలు మాయమైనా సూర్యుడు ఇంకా ఉదయించక ముందే పూజ పూర్తి చేస్తే అది మధ్యమం. అంటే ఫలితం ఉంటుంది కానీ ఉత్తమమంత కాదు. ఇక సూర్యోదయం తర్వాత చేస్తే అది అధమం. అది కేవలం ఒక సాధారణ పూజ అవుతుందే తప్ప ఆ ధనుర్మాస విశేష పూజ అనిపించుకోదు. అంటే ఆ స్పెషల్ బెనిఫిట్ మిస్ అయినట్టే. అంతే. మధ్యాహ్నం చేసే పూజ వల్ల ప్రయోజనం శూన్యమని కూడా స్పష్టంగా చెప్పారు. దీన్ని బట్టి చూస్తే టైమింగ్ ఎంత ముఖ్యమో అర్థమవుతోంది. దీనికి సంబంధించి ఒక అద్భుతమైన శ్లోకం కూడా ఉంది కదా, కోదండస్థే సవితరీ. అవును. కోదండస్థే సవితరీ ప్రత్యూషః పూజనాద్ధరే సహస్రాబ్ధాచ్చన్ ఫలం దినే నైకేన లభ్యతే. ఆ శ్లోకమే ఈ మాసానికి ప్రాణం లాంటిది. సరిగ్గా చెప్పారు. సూర్యుడు ధనుస్సు రాశిలో ఉండగా తెల్లవారుజామున శ్రీహరిని పూజిస్తే ఒక్కరోజు పూజకే 1000 సంవత్సరాల పూజాఫలం లభిస్తుంది అని దాని అర్థం. అయితే ఇక్కడొక చిన్న మెలిక ఉంది అంటున్నారు. అవును. ఒక్కరోజు చేస్తే 1000 సంవత్సరాల ఫలం వస్తుంది కదా అని ఒక్కరోజుతో ఆపుకూడదు. ఆ సంపూర్ణ అనుగ్రహం పొందాలంటే నెల మొత్తం ఈ వ్రతాన్ని ఆచరించాలని కూడా శాస్త్ర చెబుతున్నాయి. అయితే ఇది చాలా కఠినమైన నియమంలా అనిపిస్తోంది. ఈ రోజుల్లో అందరి లైఫ్ స్టైల్ మారింది. తెల్లవారుజామున 4 గంటలకు లేవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వాళ్ళకేమైనా మినహాయింపులున్నాయా? ఇది చాలా ప్రాక్టికల్ క్వెశ్చన్. శాస్త్రాలు నియమాలను నిర్దేశిస్తాయి, కాని భగవంతుడు చూసేది భక్తిని. మనసుని చూస్తాడు. మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేసేదే అసలైన పూజ. ఎవరికైనా ఆరోగ్య సమస్యలున్నా, తప్పనిసరి పరిస్థితులున్నా వాళ్లు కనీసం సూర్యోదయానికి ముందైనా ప్రయత్నించవచ్చు. లేదా కనీసం ఈ నెల రోజులు మాంసాహారం మాని రోజూ విష్ణు సహస్రనామం లేదా తిరుప్పావై వినడం, ఇలాంటివి చెయ్యవచ్చు. భగవంతుడు మన ప్రయత్నాన్ని, మనలోని తపనను గుర్తిస్తాడు. సరే, సమయం గురించి స్పష్టత వచ్చింది. ఇప్పుడు అసలు పూజా విధానం అంటే ఏమి చెయ్యాలి అనే దానిపై దృష్టి పెడదాం. ఈ మాసంలో ఆచరించాల్సిన ముఖ్య పద్ధతులేంటి? ప్రధానంగా తెల్లవారుజామున లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకోవాలి. పూజాగదిలో శ్రీ మహావిష్ణువు స్వరూపుమైన శ్రీ రంగనాథుడు, గోదాదేవి లేదా శ్రీకృష్ణుడు, గోదాదేవి, అవును, వాళ్ల పటాలను ఒక పీఠంపై ఉంచి పువ్వులతో అలంకరించి పూజ మొదలుపెట్టాలి. పూజలో నైవేద్యం చాలా ముఖ్యం. మన ఆధారాలలో హుగ్గి లేదా ముద్గాన్నం గురించి పదే పదే చెప్పారు. అవును. మనం సాధారణంగా పొంగలి అని పిలుస్తాం. దానికెందుకంత ప్రాముఖ్యత? ఇక్కడే అసలు విషయముంది. అది కేవలం ఒక ప్రసాదం కాదు. ఓహ్! చలికాలంలో వచ్చే ఈ మాసంలో వేడివేడిగా అల్లం, మిరియాలు, పెరుగుతో కలిపి చేసిన ఆ పొంగలి మన శరీరానికి వెచ్చదనాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆహా! అంటే మన ఆరోగ్యానికి మేలు చేసేదాన్నే దేవుడికి పెడుతున్నామన్నమాట. అంతే. మనకు శారీరకంగా మేలు చేసే ఆహారాన్నే భగవంతుడికి నైవేద్యంగా పెట్టడం మన సంప్రదాయంలోనే గొప్పదనం. శాస్త్రాల్లో దధ్యాద్రకం చ ముద్గాన్నం అనే శ్లోకంలో ఈ ప్రసాదాన్ని సమర్పించిన వారికి సకల భోగభాగ్యాలు, ఐశ్వర్యం, చివరికి మోక్షం కూడా లభిస్తుందని చెప్పారు. అద్భుతం. ఆధ్యాత్మికతకు ఆరోగ్యం, రుచి
మూడింటికి ఎంత చక్కటి సంబంధం ఉందో కదా. నిజమే. ఇక ఈ మాసంలో ఆత్మలాంటిది గోదాదేవి రచించిన తిరుపావై. అసలు శతాబ్దాల క్రితం రాసిన 30 పాశురాలు ఈ రోజుకి ఒక నెల మొత్తం ప్రధాన ఆలయాల్లో సుప్రభాతాన్ని కూడా పక్కన పెట్టి పఠించేంత శక్తిని ఎలా సంతరించుకున్నాయి? అద్భుతమైన ప్రశ్న. తిరుప్పావై కేవలం కవిత్వం కాదు, అది ఒక భక్తురాలి ఆర్తి, తపన. గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారం అంటారు గదా. రండి, మనం ఆ శ్రీకృష్ణుని కీర్తిద్దాం, మన వ్రతాన్ని పూర్తి చేద్దాం అని పిలుస్తూ రోజొక పాశురం పాడింది. ఆ పాశురాల్లో ఏముంటుంది? ఆ 30 పాశురాలలో భక్తి, వేదాంతం, శరణాగతి అన్నీ ఉంటాయి. ఆమె నిష్కల్మషమైన భక్తికి ఆ నారాయుడే దిగివచ్చి ఆమెను వివాహం చేసుకున్నాడు. వావ్! అందుకే ఆ పాశురాలకు అంత శక్తి. అవి పఠిస్తే సాక్షాత్తు ఆ గోదాదేవి భక్తి మనలోనూ ప్రవేశిస్తుందని నమ్మకం. ఎంత గొప్ప కథ. అందుకే తిరుమలలో కూడా ఈ నెల రోజులు వెంకటేశ్వర సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠిస్తారు. అవును, ఇది చాలా ముఖ్యమైన అనుష్ఠానం. ఇది వింటుంటేనే ఒక భక్తిభావం కలుగుతోంది. సరే, ఇప్పుడు నాణ్యానికి రెండో వైపు చూద్దాం. ఇంత పవిత్రమైన దివ్యమైన నెలను శూన్యమాసం అని కూడా అంటారు. ఇది వినడానికి కొంచెం విరుద్ధంగా లేదు? నిజమే. మొదటిసారి విన్నప్పుడు అలాగే అనిపిస్తుంది. పెళ్ళిళ్ళు, గృహప్రవేశాల వంటి శుభకార్యాలు ఎందుకు చేయకూడదు? కాని శూన్యమంటే చెడ్డది లేదా అశుభం అని కాదు. ఈ మాసంలో మన సమయాన్ని, శక్తిని లౌకికమైన కార్యక్రమాల నుండి శూన్యం చేసి, అంటే వాటిని పక్కనబెట్టి, అవును, పూర్తిగా ఆధ్యాత్మిక సాధన వైపం మళ్లించాలి అని దాని అర్థం. ఓకే, అంటే ఇది ఒక రకమైన స్పిరిచువల్ రీసెట్ అన్నమాట. మిగతా విషయాలన్నింటినీ పక్కనబెట్టి కేవలం భగవంతుడితో మన అనుబంధాన్ని బలపరుచుకోవడానికి కేటాయించిన సమయం. ఖచ్చితంగా. పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు వంటివి చాలా హడావుడితో, మానసిక ఒత్తిడితో కూడుకున్నవి. నిజమే. వాటిలో పడితే ఈ మాసం యొక్క అసలు ఉద్దేశ్యమైన దైవారాధన దెబ్బతింటుంది. అందుకే మన పెద్దలు ఈ నెలలో మనసుని పూర్తిగా దేవుడిమీద లగ్నం చేయండి, మిగతా పనులు వచ్చే నెలలో చూసుకోవచ్చు అన్నారు. ఇది ప్రయారిటీకి సంబంధించిన విషయం. దీనికి జ్యోతిషపరమైన కారణం కూడా ఉందనంటారు కదా. అవును, జ్యోతిశాస్త్ర ప్రకారం ఈ నెలలో సూర్యుడు దేవతల గురువైన బృహస్పతి రాశి అయిన ధనుస్సులో సంచరిస్తాడు. అయితే శుభకార్యాలు వద్దు అన్నారు. మరి పితృకార్యాల వంటి తప్పనిసరి కార్యక్రమాల పరిస్థితి ఏంటి? వాటిని వాయిదా వేయకూడదు. పితృకార్యాలు ఎప్పుడూ ఆగకూడదు. అయితే ఒకవేళ ఈ మాసంలో ఎవరైనా అవును, ఈ మాసంలో ఎవరైనా మరణిస్తే వారికి సంబంధించిన కర్మకాండలు, శ్రాద్ధకర్మలు అన్నీ కూడా పుణ్యఫలం దక్కాలంటే తప్పనిసరిగా సూర్యోదయానికి ముందే పూర్తి చేయాలని శాస్త్రాలు చెబుతున్నాయి. చూడండి, ఇక్కడ కూడా ఆ తెల్లవారుజాము సమయానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు. అవును, మనం ఇప్పటిదాకా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. వినేవారికి సులభంగా గుర్తుండటానికి ఈ నెలలో ఖచ్చితంగా చేయాల్సినవి, చేయకూడనివేంటో ఒక్కసారి చెప్పగలరా? అసలు నాన్ నెగోషియబుల్స్ ఏమిటి? తప్పకుండా. క్లుప్తంగా చెప్పాలంటే చెయ్యాల్సినవి: 1. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవడం. రైట్. 2. ఆకాశంలో నక్షత్రాలుండగానే శ్రీమహావిష్ణువు పూజ చెయ్యడం. 3. వేడివేడి పొంగలి అంటే ముద్గాన్నం నైవేద్యంగా పెట్టడం. 4. ప్రతిరోజూ తిరుప్పావై పాశురాలను చదవడం లేదా కనీసం వినడం. ఇక 5. ఈ మాసంలో వచ్చే అత్యంత పవిత్రమైన వైకుంఠ ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం. చాలా స్పష్టంగా ఉంది. ఇక ఖచ్చితంగా దూరంగా ఉండాల్సిన పనులు. వాటిని కూడా గుర్తుంచుకోవడం ముఖ్యం. వివాహం, గృహప్రవేశం, నామకరణం ఇలాంటి ఏ శుభకార్యమైనా వాయిదా వేసుకోవడం. ఓకే. కొత్త వ్యాపారాలు, గృహ నిర్మాణ పనులు ప్రారంభించకపోవడం. అలాగే కొత్త వాహనాలు, భూమి, బంగారం, వెండి వంటి విలువైన వస్తువులు కొనకపోవడం. ఎందుకంటే ఇవన్నీ లౌకిక ఆనందాలకు సంబంధించినవే కాబట్టి. అంతే, వాటిని నెలలో పక్కన పెట్టాలి. ఈ చర్చ మొత్తం విన్న తర్వాత నాకొకటి అర్థమవుతోంది. ధనుర్మాసమనేది కఠినమైన నియమాలతో మనల్ని భయపెట్టే మాసం కాదు. అస్సలు కాదు. ఇది భగవంతుని అనుగ్రహాన్ని పొందడానికి, మన ఆధ్యాత్మిక ప్రగతికి ఒక అద్భుతమైన అవకాశం. నిజమే, ఇది ఒక సాధనా మాసం. మనం చేసే చిన్న ప్రయత్నానికి కూడా ఆ నారాయణుడు అపారమైన ఫలాన్నిస్తాడు. అందుకే దీని ఒక అవకాశంగా భావించి సద్వినియోగం చేసుకోవాలి. మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి భగవంతుడిచ్చిన ఒక గిఫ్ట్ ప్యాక్ లాంటిది. సరిగ్గా చెప్పారు. వినేవారికి ఒక ఆలోచన. మనం ఇప్పటివరకు చర్చించుకున్నదంతా మన వ్యక్తిగత సాధన, మనకు కలిగే ఫలాల గురించి. కానీ మన ఆధారాలలో మరో అందమైన విషయం కూడా చెప్పారు. ఏమిటది?
ఈ నెలలో ఇంటిని పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని వాకిల్లో రంగవల్లులు ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు పెట్టి అలంకరించాలని. అవును, ఇది చాలా ముఖ్యమైన విషయం. వ్యక్తిగత శుచిత్వంతో పాటు పరిసరాల శుభ్రత, అలంకరణ కూడా ఈ వ్రతంలో ఒక భాగమే. కాబట్టి మనం ఆలోచించాల్సిన విషయమేమిటంటే, ధనుర్మాస సాధన అనేది చాలా వ్యక్తిగతమైనప్పటికీ మన చుట్టూ ఉన్న పరిసరాలను అందంగా, పవిత్రంగా తీర్చిదిద్దడం, అది మన అంతర్గత భక్తి అనుభూతికి ఎలా దోహదపడుతుంది. మంచి పాయింట్. మన వ్యక్తిగత సాధన ఈ ప్రత్యేక మాసంలో మన ఇంటిని, మన పరిసరాలను, తద్వారా మన సమాజాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది ఆలోచించాల్సిన విషయమే గదా. ఈ చల్లని ఉదయం, ఈ వాతావరణంలో ఏదో తెలియని ఒక దివ్యమైన అనుభూతి ఉంది కదూ. ముఖ్యంగా ధనుర్మాసం మొదలయ్యాక తెల్లవారుజామున గాలిలో కూడా ఒక రకమైన పవిత్రత ఉన్నట్టు అనిపిస్తుంది. దేవాలయాల నుండి వచ్చే సుప్రభాతాలకు బదులు ఏదో కొత్త రకమైన మధురమైన గానం వినిపిస్తూ ఉంటుంది. ఈ నెల మొత్తం ఆధ్యాత్మికతతో నిండిపోయినట్టుంటుంది. నిజం, మీరు చెప్పింది అక్షరాల నిజం. ధనుర్మాసం అంటేనే దైవానికి పూర్తిగా అంకితమైన మాసం. అవును. అందుకే గమనించాలో లేదో, ఈ నెలలో పెళ్లిళ్ళు, గృహప్రవేశాల లాంటి ఇతర శుభకార్యాలు చెయ్యరు. అవును, ఎందుకు అలా? మన ధ్యాసంటా భగవంతుడిపైనే ఉండాలని, వేరే పరధ్యానం ఉండకూడదనే ఉద్దేశంతో మన పెద్దలు ఈ నియమం పెట్టారు. అంటే జ్యోతిష్యశాస్త్ర ప్రకారం కూడా సూర్యుడు గురువు అధిపతిగా ఉన్న ధనుస్సు రాశిలో ప్రవేశిస్తాడు. ఓ, అందుకేనా? ఇది మనల్ని జ్ఞానం వైపు, ఆధ్యాత్మిక సాధన వైపు నడిపించడానికి అత్యంత అనువైన సమయమన్నమాట. ఇంతటి విశిష్టమైన ఈ నెల్లో మనం ముఖ్యంగా పాటించాల్సిన విధివిధానాలు ఏమిటి? ప్రత్యేకించి ఏ స్తోత్రాలు పఠించాలి? ఆ దేవాలయాల్లో వినిపించే ఆ ప్రత్యేక గానం దేనికి సంబంధించింది? మంచి ప్రశ్న. ధనుర్మాసంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది గోదాదేవి, అంటే ఆండాళ్ రచించిన తిరుప్పావై గురించే. తిరుప్పావై? అవును, ఇది 30 పాశురాల అంటే పద్యాల సమాహారం. ఈ నెల రోజులు ప్రతిరోజూ ఒక పాశురం చొప్పున పారాయణం చేస్తారు. అందుకేనా ఉదయాన్నే ఆ మధురమైన గానం వినిపించేది? ఖచ్చితంగా. వైష్ణవాలయాల్లో ఈ నెల మొత్తం సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై గానమే వినిపిస్తుంది. అందుకే మీకు ఆ కొత్త అనుభూతి కలిగింది. దీనికి ఎంత ప్రాముఖ్యత ఉందంటే, దీనిని వేదం అనైత్తుకుం విత్తాగుం అని అంటారు. వేదం అనైత్తుకుం విత్తాగుం అంటే వేదాలన్నింటికీ ఇది బీజం లాంటిదని అర్థం. అంత గొప్పది. ఆసక్తికరంగా ఉంది. అసలు ఆండాళ్ తన పాశురాలలో ఏం చెప్పారు? దాని సారాంశమేమిటి? ఆండాళ్ తాను ఒక గోపికగా భావించుకొని తన స్నేహితురాళ్లను నిద్రలేపి వారితో కలిసి శ్రీకృష్ణుణ్ణి సేవించుకోవడానికి ఒక వ్రతం చెయ్యమని పిలుపునిస్తుంది. ఓ, ఒక గోపికగా? అవును. మొదటి పాశురం మార్గళి తింగళ్ మది నిరైంద నన్నాళాల్ అంటూ మొదలవుతుంది. మార్గళి తింగళ్ అంటే మార్గశీర మాసంలో పౌర్ణమి వెన్నెలతో నిండిన ఈ శుభదినాన వ్రతం చేయడానికి రండి అని తన స్నేహితురాళ్లను ఆహ్వానించడంతో మొదలవుతుంది. అయితే ఈ వ్రతం యొక్క అసలు ఉద్దేశ్యం కేవలం కోరికలు తీర్చుకోవడం కాదు. కాదా? మరి ఏమిటి? అదే అసలు విషయం. 29వ పాశురంలో గోదాదేవి అంటోంది, క్షిప్తం శిరుకాలే వందున్నైచ్చే విత్తు మేం నీకే దాస్యులం, 7 జన్మలకు నీతోనే మా బంధమని. అబ్బా, ఎంత గొప్ప భావనాది! అంటే, ఓ గోవిందా, మేము కేవలం బహుమతుల కోసం రాలేదు. ఏ జన్మలోనైనా నీకే సేవ చేస్తూ ఉండాలి, మా ఇతర కోరికలన్నీ తొలగించు అని వేడుకుంటోంది. కోరికలు తీర్చమని కాదు, కోరికలనే తొలగించమని అడగటం అద్భుతం. అదే, భగవంతునితో శాశ్వతమైన అనుబంధాన్ని కోరుకోవడమే దీనిలోనే అంతరార్థం. అంటే భక్తిలోని పరాకాష్ఠని ఇది చూపిస్తోంది. మరి ఈ తిరుప్పావై పారాయణం వల్ల భక్తులకు లభించే ఫలమేమిటి? ఏదైనా హామీ ఉందా? ఉంది. చాలా స్పష్టమైన హామీ ఉంది. 5వ పాశురంలో అంటారు, మాయనై మొన్ను పోయ పిళ్ళయుం పుగుదరువ నిండ్రణవుం తీనిల్ తూష ఆగుం అని. తీనిల్ తూష ఆగుం అంటే మనం తెలిసి చేసిన పాపాలు, తెలియక చేయబోయే పాపాలు అన్నీ కూడా అగ్నిలో వేసిన దూదిలా భస్మమైపోతాయని హామీ ఇస్తోంది. వావ్! చేసినవే కాదు, చేయబోయేవి కూడానా? అవును, అంతటి భరోసా. ఇక చివరిదైన 30వ పాశురంలో ఫలశ్రుతిని వివరిస్తారు. ఏమిటది? వన్గక్కడల్ కడైందా అని మొదలుపెట్టి ఈ 30 పాశురాలను ఎవరైతే భక్తితో గానం చేస్తారో
వారు 4 పర్వతాల వంటి భుజాలు, దయగల కన్నులున్న ఆ మహావిష్ణువు యొక్క సంపూర్ణ కృపను పొంది ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారని చెప్పారు. చాలా బావుంది. అయితే తిరుప్పావైతో పాటు ఈ నెలలో పఠించాల్సిన ఇతర ముఖ్యమైన స్తోత్రాలు, మంత్రాలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా. ఈ మాసంలో విష్ణు సహస్రనామ పారాయణం అత్యంత శ్రేష్టమైనదిగా చెప్తారు. ప్రతిరోజూ పఠించడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి. విష్ణు సహస్రనామం. అలాగే ఈ నెల మొత్తం బ్రహ్మముహూర్తంలో అంటే తెల్లవారుజామున సుమారు 3 గంటలకి నిద్రలేచి స్నానాదులు ముగించి శ్రీరంగనాథుడు, గోదాదేవి పటాలకు పూజ చెయ్యాలి. నైవేద్యంగా ఏమైనా ప్రత్యేకంగా ఉంటుందా? సంప్రదాయం ప్రకారం పొంగలి, దధ్యోదనం వంటివి సమర్పిస్తారు. ఈ నెలలో భగవన్నామస్మరణకు చాలా ప్రాముఖ్యత ఉంది. అంటే తమకు తోచిన నిసార్లు ఒక 108 లేదా 10,008 సార్లు భగవంతుని నామాన్ని జపించడం ఒక మంచి నియమం. సరే, ఈ ధనుర్మాసంలో ఏదైనా ప్రత్యేకమైన ముఖ్యమైన రోజు అనుందా? ఖచ్చితంగా. అదే ఈ మాసానికే శిఖరం లాంటిది. ధనుర్మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశే వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి. దీనిని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు కదా? అవును, మోక్షద ఏకాదశి. అత్యంత పవిత్రమైన రోజు. దీని వెనుక ఒక పురాణ కథ ఉంది. పూర్వం 2 రాక్షసులతో యుద్ధం చేసి వారిని సంహరించాక ఆ రాక్షసులు తమకు మోక్షం ప్రసాదించమని వేడుకుంటారు. ఆ, అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ రోజున వైకుంఠ ఉత్తర ద్వారాన్ని తెరిచి వారికి మోక్షాన్ని ప్రసాదించాడని పురాణకథ. ఓహ్, అందుకే ఉత్తరద్వార దర్శనము అంత ముఖ్యమన్నమాట. అంతే. ఈ రోజున ఉపవాసముండి విష్ణు ఆలయాల్లో ఉత్తరద్వార దర్శనం చేసుకున్న భక్తులకు మోక్షం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఈ మాసమంతా చేసే సాధనకు ఇది ఒక పతాక స్థాయిలాంటిది. అర్థమైంది. అంటే ధనుర్మాసమనేది కేవలం ఒక నెల కాదు, అదొక సంపూర్ణ ఆధ్యాత్మిక సాధన. గోదాదేవి తిరుప్పావే ద్వారా భగవంతుని పట్ల ప్రేమను, శరణాగతినే నేర్చుకుంటూ, అవును, విష్ణు సహస్రనామ పారాయణంతో ఆ స్వామిని కీర్తిస్తూ వైకుంఠ ఏకాదశి నాడు మోక్షానికి మార్గం సుగమం చేసుకోవడం నిజంగా ఒక అద్భుతమైన ప్రయాణమిది. నిజమే. మీరు చక్కగా క్రోడీకరించారు. ఈ చర్చను ముగించే ముందు ఒక ఆలోచన. చెప్పండి. ఆండాళ్ తన పాశురాలలో వ్రతం కోసం శంఖాలు, పాలు, ఆభరణాలు వంటి భౌతికమైన వస్తువులను అడిగినట్లు మనకు కనిపిస్తుంది పైకి చూస్తే. అవును. కాని ఆమె అసలు ఉద్దేశం, అంతిమ లక్ష్యం మాత్రం భగవంతునితో శాశ్వతమైన సేవ, అనుబంధం. మరి మన ప్రార్థనలలో మనం అడిగే లౌకికమైన కోరికలు ఆ అంతిమ ఆధ్యాత్మిక లక్ష్యానికి ఎలా సోపానాలుగా మారగలవు? దీని గురించి ఆలోచించాలి కదా.